రిలీజ్కి ముందు ఫస్ట్ పోస్టర్ లాంచ్ చేసిన రోజు మేము చెప్పాం, డైరెక్టర్ గారు చెప్పారు, చైర్మన్ చెప్పింది, ఎంటైర్ యూనిట్ చెప్పారు, ఈ సినిమా గ్యారంటీగా హిట్ అవుతుంది, అందరినీ ఆలోచింపజేసేటటువంటి చిత్రం అవుతుంది అని. దానికి నిన్న ప్రేక్షకులు చూపించిన ఆదరణే జవాబు. ఫస్ట్ టైం ఒక లేడీ ఓరియంటెడ్ సినిమా 450 థియేటర్లో సినిమా రిలీజ్ అవటం అనేది ఈ మధ్యకాలంలో లేనే లేదు, పాత రోజుల్లోనూ లేదు. ఎందుకంటే ఒకప్పుడు ప్రతిఘటన, కర్తవ్యం ఇలాంటి సినిమాలు రిలీజ్ అయిన రోజుల్లో రిలీజ్ సెంటర్లు తక్కువ. ఈరోజు 450 థియేటర్లో రిలీజ్ అయ్యి కూడా ఆ సినిమా పొటెన్షియాలిటీ చూపిస్తుందంటే అది క్రెడిట్ గోస్ టు ఓన్లీ వన్ పర్సన్, డైరెక్టర్ పూరి అన్నయ్య. అలాగే ఈ సినిమాకి మా సినిమాలో ఉండే ఆర్టిస్టులు ఏం చేశారు, లేకపోతే టెక్నీషియన్లు ఏం చేశారని మాట్లాడుకునే దానికంటే ముందు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఒక చిన్న కన్ఫ్యూషన్లో ఉన్నటువంటి టైంలో దానికి అందరినీ కలిపేదానికి నేనే నాంది కావాల్సి వచ్చింది. ఆ నాందిలో స్టార్ట్ అయిందే జ్యోతిలక్ష్మి ఆడియో ఫంక్షన్. డెఫినెట్గా మిత్రులందరూ, ఎందుకంటే పర్టికులర్గా మిత్రులందరూ అంటే నేను ఎప్పుడు ప్రెస్ జర్నలిస్టులందరితో వాళ్ళలో ఒక ఫ్యామిలీ మెంబర్గా ఉండి దాదాపు థియేటర్లో మూవీ చూస్తున్నప్పుడు వాళ్ళు వేస్తున్న విజువల్స్కి నేను చాలా, అంటే ప్రతి సీన్కి నేను ఇలా చేశాను, అలా చూడాలి, అలా ఫీల్ అయ్యానండి ప్రతి పార్ట్కి నేను. ఓ సూపర్ సూపర్. అంటే థ్యాంక్స్ టు ఆడియన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్, అలాగే థ్యాంక్స్ టు పూరి గారు అండ్ చార్మి గారు has given me a beautiful movie. నాకు థ్యాంక్స్ సార్, థ్యాంక్స్ మేడం, థ్యాంక్స్ వన్ అండ్ ఆల్ ద క్యారెక్టరైజేషన్స్, థ్యాంక్స్ అలాట్. ఇంకా నేనేం చెప్పలేకపోతున్నానండి. అండ్ ఇంకా చాలా విషయాలు చెప్పాల్సిందే. దేవి గారు నాకు ఫోన్ చేశారండి ఈ ఫిల్మ్ చూసి. హీ మేడ్ మై డే అండి. చాలా బాగుంది సునీల్, ఐ ఎంజాయ్డ్ దిస్ మూవీ. నీ మ్యూజిక్ ఎస్పెషల్లీ చాలా బాగుంది, రీ రికార్డింగ్ కానీ సాంగ్స్ కానీ ఐ ఎంజాయ్డ్. అలాగే దేవి గారి ఫాదర్ కూడా మాకు ఫోన్ చేసి మాట్లాడటం చాలా హ్యాపీ ఫీల్ అయింది. ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ జ్యోతిలక్ష్మి ఫస్ట్ ఆఫ్ ఆల్, థ్యాంక్ యూ. నెల రోజులు కష్టపడి ఎండల్లో కష్టపడి తీసిన గోవాలో రకరకాలుగా, అంటే ఒక క్షణం ఆగకుండా కంటిన్యూస్గా వర్క్ చేస్తున్న టీము. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు ద టీమ్ అండ్ టీమ్ స్పిరిట్ని ఇంత బిల్డ్ చేసిన చార్మి గారు. అండ్ స్క్రిప్ట్తో కంప్లీట్గా అందరినీ ఇన్స్పైర్ చేసి బాగా హార్డ్ వర్క్ చేసి, అంటే సక్సెస్ వైపు, టువర్డ్స్ సక్సెస్ వైపు వెళ్ళిన, అంటే స్క్రిప్ట్లో చూసినప్పుడు అందరూ హిట్ సినిమా చేస్తామనే వర్క్లోనే ఉంటారు, కానీ అల్టిమేట్ ప్లెజర్ ఏంటంటే ఆడియన్స్ దాన్ని సినిమా థియేటర్లో చూసి ఆ హ్యాపీనెస్ చూసినప్పుడు ఇట్స్ హైటెస్ట్ ప్లెజర్ అండి. ఎస్టర్డే మేము అది ఎక్స్పీరియన్స్ చేసాము. ఇట్ వాస్ రియలీ గ్రేట్. అండ్ ఊరు నుంచి కూడా, అంటే ఫ్యామిలీస్ వాళ్ళు ఫోన్ చేసి చెప్పడము, అంటే ఇది ఫ్యామిలీ సినిమా కాదు ఏమో అని, అంటే టైటిల్ చూసి అనుకున్న వాళ్ళందరూ, సినిమా చూసిన వాళ్ళందరూ ఇది ఖచ్చితంగా ఫ్యామిలీస్ చూడాల్సిన సినిమా అని అందరూ చెప్పడం జరిగింది. ఇట్ వాస్ రియల్లీ గ్రేట్ హ్యాపీనెస్ అండి. అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద లైక్ ప్రొడ్యూసర్ అండ్ ఎస్పెషల్లీ ఫేవరెట్ డైరెక్టర్ అండ్ బ్యూటిఫుల్ చార్మి గారు. అండ్ సత్య డిడ్ ఎ వండర్ఫుల్ జాబ్. అండ్ ద విలన్ యాక్చువల్గా, అంటే సీనియర్ విలన్ లాగా అసలు, అంటే ఇప్పుడు ప్రతిఘటనలో కోటగారి ఇలాగా అనిపిస్తున్నారు ఇప్పుడు. అదే సేమ్ గెటప్లో అనిపించారు. బట్ ఇట్ వాస్ రియల్లీ డిడ్ అ గుడ్ పర్ఫార్మెన్స్. అండ్ థ్యాంక్స్ టు ద ఆల్ టీమ్ మెంబర్స్. అండ్ హ్యావ్, అంటే అందరూ చూడండి, ఇట్స్ అ ఫ్యామిలీ ఎంటర్టైనర్.
అండ్ యూత్ కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో గో అండ్ వాచ్ అ మూవీ అండ్ యూ విల్ డెఫినెట్లీ లవ్ ఇట్. థ్యాంక్ యూ. వాళ్ళకి ఈ సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షక లోకానికి ముందుగా ధన్యవాదాలు. నిన్న సినిమా చూసి వస్తూ ఉంటే సంధ్యలో ఒక అమ్మాయి ఫోన్ చేసింది, నేను చూసుకోలే. సంధ్యలో చూసిన తర్వాత మళ్ళీ సత్యంకి వెళ్ళి, సత్యం నుంచి మళ్ళీ శశికళకి వెళ్ళి రేతి 2-3 అయింది ఇంటికి వచ్చి రూమ్కి వచ్చేసరికి. మళ్ళా నైట్ ఏ టైంలో చేసింది ఆ పిల్ల, పొద్దున్న చూసా. నేను చేస్తే ఆ అమ్మాయి మాటలు సత్య క్యారెక్టర్ లాంటి మనిషి ఎవడన్నా దొరికితే, అట్లాంటి మనిషి కనుక ఉంటే ఆడాళ్ళకి 90% ప్రాబ్లమ్స్ పోతాయండి. నాకు గనక ఆడపిల్ల గనక పుడితే జ్యోతిలక్ష్మి అని పేరు పెట్టుకుంటానండి అని అంది. దేవుడు ఎట్లా ఉండాలో తెలియక ఆడదాని రూపంలో ఉంటాడు అన్ని చోట్లని ఎంతోమంది చెబుతుంటారండి. అది అబద్ధం. నిజంగా పూరి గారు ఎట్లా రాశారేమో కానీ ఆడపిల్లని కనుక కని ఉంటే దేవుడు ఇన్ని బాధలు పెట్టేవాడు కాదు. వాడు మగనా కొడుకేనండి. చాలా బాగా చెప్పారు. మేము పడుతున్న బాధలకి చివరిన ఒక డైలాగ్ అన్నాడండి, అది ఇందాక అమ్మాయి చెప్పింది, నీ కోసం నిలబడే వ్యక్తితో నువ్వు సెల్ఫీ దిగు. ఈ రోజున ఒక బర్నింగ్ ప్రాబ్లం, ఆకాశం కింద సగంగా ఉన్న స్త్రీ జనం ఎదుర్కొంటున్న ఒక బర్నింగ్ ప్రాబ్లాన్ని ఇంత పవర్ఫుల్గా మూలాల్లోకి వెళ్ళి ప్రశ్నించిన డైరెక్టర్ ఎవడన్నా ఉన్నాడంటే ఆయన ఒక్కడే. మగాడు లేకపోతే అక్కడ విచారం ఎట్లా జరిగిద్ది? టీవీల్లో చూపిస్తారు ఆడదాన్నే, మరి వ్యభిచారం చేసిన మగాడిని. ఎన్నో కమర్షియల్ సినిమాలు చేశాను. యాక్చువల్గా నేను పూరి గారి ఫ్యాన్ అండి. ఏదో అట్లా ఉంటుందిలే అనుకున్నాను. మా ఇళ్ళ పక్కన వాళ్ళు వెళ్దామంటే అదేదో జ్యోతిలక్ష్మి వదిలి అన్నారు. నేను 4 ఫ్రెండ్స్తో వెళ్ళానండి. ఇప్పుడు అందరికీ చెప్తున్నాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా గురించి అంటే ఒక చిన్న క్యారెక్టర్ చేద్దామని వచ్చాను. చేస్తే చాలనుకొని వచ్చాను నేను ఈ సినిమాకి. అంటే పూరి గారి దగ్గర ఒక చిన్న క్యారెక్టర్ అయినా పర్లేదు, ఏదో ఒకటి ఆడిషన్ కని వచ్చాం. నాతో పాటు అందరూ, నేను ఒక్కడే కదా ఇక్కడ కూర్చొని అందరు యాక్టర్స్, అందుకు చిన్న క్యారెక్టర్ చేద్దామని వచ్చి ఈరోజు మీ అందరి ముందు నించొని మాట్లాడే అంత క్యారెక్టర్ వచ్చింది. దానికి నాకు నిజంగా మాటలు లేవు. అయితే సినిమా గురించి చెప్పాలంటే మన లైఫ్లో, అందరి లైఫ్లో ఒక లక్ష్యం ఉంటుంది. అంటే అది ఇంట్లో అమ్మ కానీ, చెల్లి కానీ, కథ తర్వాత వచ్చే వైఫ్ కానీ, వీళ్ళందరూ ప్రతి ఒక్క లైఫ్లో ఒక లక్ష్యం ఉంటుంది. అండ్ వాళ్ళు మన లైఫ్లో ఉంటే లైఫ్ నిజంగా చాలా బాగుంటుంది. ఒక అమ్మాయి ఇంట్లో ఉందంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది, చాలా ఒక వైబ్ ఉంటుంది, ఒక ఆనందం, ఒక చిన్న సో వాళ్ళందరికీ మనం డిఫాల్ట్ రెస్పెక్ట్ ఇస్తాం వాళ్ళ ముగ్గురికి. అయితే ఈ సినిమా చూసిన తర్వాత వాళ్ళు నిజంగా వాళ్ళ మీద ఇంకా ఆ రెస్పెక్ట్ అనేది 2-fold పెరిగిపోతుంది, ఒక డబుల్ అయిపోతుంది. అంత బ్యూటిఫుల్ పిక్చర్ అండి. అంటే నిజంగా విమెన్ తలుచుకుంటే ఏం చేయగలరు, వాళ్ళు ఎంత పవర్ఫుల్, వాళ్ళు ఏంటి అని అంత సూపర్బ్గా చూపించి, నిజంగా నిన్న హాల్లో చూస్తే ఆ రెస్పాన్స్ కానీ, ఐ మీన్ సీరియస్లీ ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్. అయితే నేను చెప్పినట్టుగా మా అందరికీ ఒక పెద్ద క్యాన్వాస్ ఇచ్చి పెయింటింగ్ వేసుకోండి అని చెప్పారు సార్ అండ్ చార్మి గారు, రాజు గారు అండ్ కళ్యాణ్ గారు. ఎందుకంటే నేను ఏం చెప్పలేను. సో పెయింటింగ్ వేసాం మేము. సో ప్లీజ్ దయచేసి చూడండి. మీరు సినిమా చూసిన తర్వాత అజయ్ గారు అన్నట్టు మీరు ఏదో సూపర్ హిట్ అదంతా అంటే సినిమా చూడండి, డెఫినెట్లీ మీకు నచ్చకపోతే ఐ మీన్ ఎవ్రీవన్ షుడ్ ఎక్స్పీరియన్స్ దిస్ మూవీ. ఇచ్చామండి. అలాగే